హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పట్టిన చేప అది ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ సింపుల్ పోసేసుకోవాలా. చూసి వెళ్ళిపోయి గంట కొట్టే వాళ్ళు ఎవరు ఉండలేదు. గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు బాగా చేయాలంటే గంట కొడితే ఇలాంటివి బాగా వస్తాయి. తీసేత్తం అయింది. ఇప్పుడు పులుసు తీస్తాం. సెకండ్ ఆప్షన్ దొరికిన రాయి చూసుకుంటాం. బట్ రుద్దటమే అలాగని గట్టిగా రుద్దేయారు కానీ చేప ముళ్ళు బయటకు వచ్చేస్తే జాయిగానే రుద్దుకోవాలి. శుభ్రంగా పులుసు అంతా ఇలా మొత్తం తీసుకున్నాక కటింగ్ పెట్టుకోవాలి. సింపుల్ ఓనా లోన్ సింక్ తీసుకో. ఆపేవా లోన్ సింకులు ఇలా మొత్తం శుభ్రంగా తీసుకోవాలి. ఇది తెలియని వాళ్ళకి మట్టిగా, తెలిసిన వాళ్ళకి కాదు. అది అర్థం చేసుకోండి ముందు. మనకి ఎంత బుర్ర ముక్క మట్టుకు పెద్దది కోసుకోవాలి అబ్బాయి. చిన్నవి కోసుకుంటే బుర్రకి పోగోదు. చాలాసేపటికి ఇలా ఉంటాయి. ఇలా పోగుడు ఉంటుంది. పోగుడు తీసుకోవాలి. ఇలా పొట్ట సీరి ఇలాగ ముక్కలు మనకి తగినంత ఎలా కోసుకున్నా పర్లేదు. ఇది కాల్చుకుంటుంది కాబట్టి పర్లేదు. నేను ముక్కలు చిన్నవి కోసుకోవాలి. పుటకాలంటే ఫ్రైకి ఎత్తి ఒకలాగా, కర్రీకి ఎత్తి ఒకలాగా. ఇప్పుడు నేను చేసేది కర్రీ. ఈ సైజ్ అయితే లెక్కగా ఉడికితుంది. ఇది ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నాక వాటర్ మొత్తం పోగొట్టి ఉప్పు వేసి క్లీన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా గంట సింబల్ మట్టుకి ఆన్ చేయాలండి.
ఇవి ఆల్రెడీ సాల్ట్ వేసి మనం ఉప్పు వేసి క్లీన్ చేసి ఒకసారి వాటర్తో శుభ్రం చేసుకుంటే నీట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్న ఆగుతారు కదా, నేనైతే తిరుగుతాను. చేపలు తిరగకపోతే మీకు ఎలా వీడియో పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ.